బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని, వాటిని ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు। భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు। బీజేపీ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా కూడా కృషి చేయాలని, ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు। ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇప్పుడు మొత్తం నల్ల టాప్ రోడ్డు పెట్టి ఆ నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టమని చెప్పి మనం డబ్బు పంపిస్తే ఒకరు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకో ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, అసలు ఇల్లు ఎవరు రాలే। ఇక్కడ ఎవరికి వచ్చినా ఇంద్రమ్మ ఇల్లుగా డబుల్ బెడ్రూమ్ అని రాలే। మళ్ళీ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, నాబార్డు కింద ఇస్తుంది, హడుకో కింద ఇస్తుంది, అనేకమైనటువంటి సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నిధులు ఇస్తా ఉన్నారు పార్టీ కార్యక్రమాలు। కానీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మేధావులు కలవడము, కార్యకర్తలు కలవడము, కొన్ని అంశాలు కొన్ని విషయాలు మీకు తెలుసు కానీ